నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వరంగల్ భద్రకాళి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ 2 వరకు ప్రత్యేకంగా ఉత్సవాలు, పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పూజలు, కమ్మని ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఏ రోజున ఏ రంగు చీర సమర్పించాలి, పూజల్లో ఏ రంగు పూలను వినియోగించాలో తెలుసా? మొదటి రోజున సోమవారం దుర్గామాత బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీర సమర్పించి అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోర ప్రసాదం నివేదిస్తారు. తెల్లటి కమ్మలం పూజలో ఉపయోగిస్తారు. ఇక రెండో రోజైన మంగళవారం దుర్గామాత శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారికి కాషాయం లేదా నారింజ రంగు చీర సమర్పించి అలంకరిస్తారు. కొబ్బరితో చేసిన అన్నం, పాయసం, లడ్డూలను ప్రసాదంగా నివేదిస్తారు. ఇక పూజలో మల్లెపూలు, గులాబీలు వినియోగిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజైన బుధవారం దుర్గామాత నిత్యాన్నదానేశ్వరిగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారికి గంధం లేదా పసుపు రంగు చీర సమర్పించి అలంకరిస్తారు. పాలు, పెరుగుతో తయారు చేసిన ప్రసాదాలు అమ్మవారికి నివేదిస్తారు. ఇక చామంతి పూలను పూజలో వాడుతుంటారు. దేవి శరన్నవరాత్రోత్సవాలలో 4వ రోజైన గురువారం దుర్గామాత గులాబీ రంగు చీరలో శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. చక్కెర, బెల్లంతో తయారు చేసిన చక్కెర పొంగలి ప్రసాదాలుగా నివేదిస్తారు. ఇక ఎర్ర మందారాలు పూజలో ఉపయోగిస్తారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన శుక్రవారం దుర్గామాత ఎరుపు రంగు లేదా కుంకుమ రంగు చీర ధరించి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. పెరుగు, పాలతో తయారు చేసిన దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యం సమర్పిస్తారు. ఇక కమలం పువ్వులు వినియోగిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజైన శనివారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా తెల్లని చీరలో దర్శనమిస్తారు. త్రిశక్తులలో ఒక మహాశక్తి సరస్వతీదేవిగా అలంకరించి కేసరి, పరమాన్నం ప్రసాదాలుగా సమర్పిస్తారు. పూజలో కదంబ పూలు ఉపయోగిస్తారు. ఉత్సవాలలో 7వ రోజు ఆదివారం శ్రీ కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అష్టమి తిథి కావడంతో దుర్గాష్టమి అని అంటారు. అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించి అలంకరించి కదంబం లేదా శాఖాన్నం నివేదిస్తారు. మల్లె పువ్వులు, కృష్ణ తామర పువ్వులు పూజలో ఉపయోగిస్తారు. ఇక ఉత్సవాలలో 8వ రోజు సోమవారం దుర్గామాత శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో ముదురు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రసాదంగా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. తెల్లటి పూలు, గులాబీ పూలను పూజలో వినియోగిస్తారు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన మంగళవారం దుర్గామాతను శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఆకుపచ్చ చీరలో అలంకరించి లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం ప్రసాదంగా నివేదిస్తారు. నీలి కలువలు, మల్లెపూలు వినియోగిస్తారు.